ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పడానికి నిదర్శనం ఈ 2 సంవత్సరాల్లో సుమారు 19 మంది దళిత యువకులు 2 మహిళలతో సహా ఈ ప్రభుత్వానికి బలయ్యి మరణించడం జరిగింది. ఆ 17 మందిలో 15 మంది మాదిగ యువకులు, 2 మాల యువకులు జరగడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద మాదిగన్ని, మాదిగలకు దిక్కుగా ఉంటానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర హోంమంత్రి ఆ జాతికి చెందిన సోదరి నేను మాదిగలుగా దిక్కుంటానని చెప్పి, మాదిగలకు అండగా ఉంటానని చెప్పిన వాళ్ళు మీ జెండా మోసి, మీ తెలుగుదేశం పార్టీ జెండా మోసి మిమ్మల్ని విజయంలో నింపడానికి తన వంతు పాత్ర చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్ చనిపోతే సెల్ఫీ ద్వారా వీడియో తీసుకొని నా చావుకి పలానా కారణం అని చెప్పి వీడియో తీసుకొని చనిపోతే ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర హోంమంత్రికి, తెలుగుదేశం పార్టీలో ఉండే దళిత ఎమ్మెల్యేలకు ఒక దళిత నాయకుడు కుమారుడు, అది మీ జెండా మోసిన నాయకుడు కుమారుని పరామర్శించడానికి రాలేదంటే మీకు దళితుల మీద ఏమాత్రం గౌరవం ఉంది, ప్రేమ ఉందని తెలియజేస్తున్నాను. అరే ఎవరు చనిపోయినా సరే ఒక వీడియో ద్వారా ఆయన నేను పలానా వ్యక్తి ద్వారా చనిపోతున్నాను, ఇది ప్రభుత్వ హత్య, పలానా వ్యక్తి వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయవలసింది పోయి ఎవరికీ పట్టనట్టు, అసలు పేరుపోగు వెంకటేశ్వరరావు మాకు తెలియనట్టు, ఒక దళిత యువకుడు చనిపోయినా సరే ఈ ప్రభుత్వానికి సమాచారం లేదు అన్నట్టుగా ఒక చలనం లేని వ్యక్తులుగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మరి 19 మంది యువకులు గత 2 సంవత్సరాల్లో చనిపోయారు కదా, ఎప్పుడన్నా సరే ఈ రాష్ట్ర హోంమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ విభాగానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మీ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఎప్పుడన్నా స్పందించారా? చనిపోయిన వ్యక్తుల్లో క్రాంతి కుమార్ అనే వ్యక్తి వీడియో తీసుకొని మరి నేను ఒక ప్రూఫ్ రూపంలో పెడితే దాన్ని కూడా మాకేం సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని మీరు చేతులు దులుపుకోవడం అనేది ఎంతవరకు భావ్యం అని మీరు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే, మా ప్రభుత్వంలో సుధాకర్ అనే వ్యక్తి దళిత యువకుడు మా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా చనిపోతే ఇప్పటికీ కూడా మీరు మాట్లాడేది ఏంటి? డాక్టర్ సుధాకర్ని ఆ ప్రభుత్వంలో సుధాకర్ చనిపోయాడని మాట్లాడుతున్నారు. ఒరే బాబు, మీ ప్రభుత్వంలో 19 మంది చనిపోయారా? చంపేశారు 19 మందిని, మీరు దళిత యువకులను చంపేశారు. మీరు ఈ యువకులందరినీ చంపేయడంతో పాటు మీరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఎవరన్నాలి? ఏ ప్రభుత్వం దళిత పక్షపాతంగా ఉంది? ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే సిగ్గు శరణం ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పేరుపోగు కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆదుకోవడమే కాకుండా ఎవరైతే ఈ ఆత్మహత్యను ప్రేరేపించిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి ఆ వ్యక్తికి చనిపోవటానికి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులందరినీ కూడా బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళు ఎవరన్నా చనిపోతే వెళ్ళి మాట్లాడుతున్నారే, అగ్ర కులస్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారే,
కోటి రూపాయలు పరిహారం ఇస్తాం, ప్రభుత్వ భూమి ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారే. ఏదైతే మీరు అవి మాట్లాడుతున్నారో పేరుబోగు కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ భూమి, కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఎక్కడితో ఆగిపోదు. ఈ ఉద్యమం అనేది, ఈ మద్దతు అనేది మీరు కనుక పేరుబోగు కుటుంబానికి న్యాయం చేయకపోతే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలుస్తాం, హ్యూమన్ రైట్స్ని కలుస్తాం. మీరు చేసే దురాఘాతాలన్నింటిలో కూడా ఈ 19 మంది ఎవరైతే మీ హయాంలో చనిపోయారో, ఈ 2 సంవత్సరాల్లో దళిత యువకుల్ని, దళిత యువతుల్ని పట్టున పెట్టుకున్నారో, ఆఖరికి మహిళలనే చూడకుండా మొన్న కర్నూలు జిల్లాలో మంగమ్మనే ఆవిడ్ని ఎలాగా అతి క్రూరంగా చంపేశారో, ఈ చావులన్నింటి మీద, ఈ హత్యలన్నింటి మీద, ఈ రాజకీయంతో కూడిన హత్యలన్నింటి మీద కూడా ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలుస్తాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలుస్తాం. మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరుబోగు కుటుంబానికి అండగా ఉంటాం. పేరుబోగు కుటుంబం కోసం అవసరమైతే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసి ఆ కమిషన్ని, ఈ కుటుంబాన్ని పరామర్శించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తామని తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర హోంమంత్రి దళిత సోదరి నోరు ఇప్పి బయటకు వచ్చి ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో దళిత జాతికి ఈ విధంగా కూడా మీరు దాడులు చేయించడానికి ప్రేరేపిస్తే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లవని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు గారిని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మేమందరం కూడా కలిసి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడైన క్రాంతి కుమార్ గత నెల 21వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు. సరే, ఆ కుటుంబం కానీ లేదా సమాజం కానీ అది ఆత్మహత్య మాత్రమే అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత అది ఎవరో ప్రేరేపిస్తే, భయపెడితే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అది కూడా ఎలా తెలిసింది? ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ ఫోన్లో ఒక వీడియోని రికార్డ్ చేశాడు. ఆ రికార్డు స్పష్టంగా చెప్తుంది, నాగరాజు సిఐ గారు, కృష్ణలంక పోలీసులు తన్ని ఇంతకుముందు చాలాసార్లు వేధించారని, మరొకసారి వేధించడానికి ప్రయత్నం చేస్తున్నారని, అక్కడికి వెళ్ళినా చంపేస్తారని, కాబట్టి నేను ఈ పాయిజన్ గుళికలు తీసుకొని చనిపోతున్నానని ఇటువంటి సారాంశంతో ఒక వీడియో చేసి తను రికార్డ్ చేసి